నిన్న ఇండియా ఏ, శ్రీలంక ఏ మధ్య జరిగిన మ్యాచ్లో అసలు క్రికెట్ హిస్టరీలోనే ఎప్పుడూ చూడని ఒక మైండ్ బ్లాకింగ్ సినిమా నడిచింది. మ్యాచ్ లాస్ట్ బాల్కి టై అవడం, ఆ తర్వాత సూపర్ ఓవర్లో శ్రీలంక గెలవడం ఒక ఎత్తైతే, మ్యాచ్ అయిపోయాక గ్రౌండ్ లోపల మన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ప్లేయర్ల మీదకి దూసుకెళ్లి కొట్టేంత పనిచేయడం ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో పెద్ద దుమారమే రేపుతోంది బ్రదర్. అసలు లంక ప్లేయర్స్ వైభవ్ని ఏమని రెచ్చగొట్టారు? మ్యాచ్ మధ్యలో కెప్టెన్ తిలక్ వర్మ ఎంపైర్లతో అంత ఘోరంగా ఎందుకు గొడవపడ్డాడు? అసలు సూపర్ ఓవర్లో ఎంపైర్లు చేసిన ఆ బ్లండర్ మిస్టేక్ ఏంటి అనే పూర్తి వివాదాన్ని ఎక్కడా ల్యాగ్ లేకుండా పక్కా డీటెయిల్స్తో క్లియర్గా చూసేద్దాం. మొదట మెయిన్ మ్యాచ్ విషయానికొస్తే, ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 265 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత చేజింగ్కి దిగిన శ్రీలంక కూడా కరెక్ట్గా 265 రన్స్ చేయడంతో మ్యాచ్ సూపర్ టై అయింది. అయితే మ్యాచ్ ముగిసే సమయానికి స్టేడియంలో విపరీతంగా చీకటి పడిపోవడంతో కనీసం బంతి కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి వచ్చింది. దాంతో ఎంపైర్లు లైటింగ్ సరిగ్గా లేదనే నెపంతో సూపర్ ఓవర్ పెట్టడానికి నిరాకరించారు. కానీ మన కెప్టెన్ తిలక్ వర్మ అస్సలు ఒప్పుకోలేదు. ఇంత కష్టపడి ఆడాక రిజల్ట్ లేకుండా మ్యాచ్ ఎలా ముగిస్తారు అని ఎంపైర్లతో గట్టిగా పోరాడి వాళ్ళని ఒప్పించి మరి సూపర్ ఓవర్ జరిగేలా చూశాడు. కానీ తిలక్ వర్మ అంతలా కష్టపడి తెచ్చుకున్న సూపర్ ఓవర్లోనే ఎంపైర్లు కోలుకోలేని దెబ్బ కొట్టారు. సూపర్ ఓవర్లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. మన బౌలర్ వేసిన ఒక పర్ఫెక్ట్ లీగల్ డెలివరీని ఎంపైర్ ఊహించని విధంగా నో బాల్ అని ప్రకటించాడు. ఆ డెసిషన్ చూడగానే డౌట్లో ఉన్న తిలక్ వర్మకి పిచ్చ కోపం వచ్చేసింది. స్ట్రెయిట్గా గ్రౌండ్ లోపలికి దూసుకొచ్చి ఎంపైర్ల చుట్టూ చేరి కనీసం 10 నిమిషాల పాటు ఘోరంగా ఆర్గ్యుమెంట్ చేశాడు. టీవీ రీప్లేలో అది క్లియర్గా నో బాల్ కాదని తెలుస్తున్నా ఎంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆ నో బాల్ ఇచ్చిన ఫ్రీ హిట్ అడ్వాంటేజ్తో శ్రీలంక ఏకంగా 16 రన్స్ భారీ స్కోర్ బోర్డుపై పెట్టింది. ఆ తర్వాత 17 రన్స్ చేజింగ్కి దిగిన ఇండియా తరపున సూర్యాం షెడ్జ్, వైభవ్ సూర్యవంశీ క్రీజ్లోకి వచ్చారు. కానీ అప్పటికే లైటింగ్ ఘోరంగా పడిపోవడంతో శ్రీలంక బౌలర్ వేసే బంతులు మనోళ్లకు అస్సలు కనిపించలేదు. దాంతో ఇండియా కేవలం 9 రన్స్ మాత్రమే చేసి సూపర్ ఓవర్లో దారుణంగా ఓడిపోయింది. అయితే అసలైన హై డ్రామా మ్యాచ్ అయిపోయాక స్టార్ట్ అయింది. ఇండియా ఓడిపోయాక శ్రీలంక ప్లేయర్స్ చాలా ఓవర్ ది టాప్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ గీత దాటారు. వైభవ్ సూర్యవంశీ మరియు షెడ్జ్ ఓటమి బాధతో నిరాశగా పెవిలియన్కి నడిచి వెళ్తుంటే, శ్రీలంక బౌలర్ మతులాన్ మరియు ఫీల్డర్ విసేన్ హలంబగే మనోళ్లను వెక్కిరిస్తూ, ఇది ఐపీఎల్ కాదు బాబూ, ఇక్కడ మీ ఆటలు సాగవు అంటూ చాలా ఘోరంగా స్లెడ్ చేశారు. దాంతో 15 ఏళ్ల మన బీహార్ లయన్ వైభవ్ సూర్యవంశీ కంట్రోల్ తప్పిపోయాడు. వెనక్కి తిరిగి లంకా బౌలర్ వైపు కోపంతో దూసుకెళ్లాడు. మధ్యలోకి వచ్చిన లంకా ఫీల్డర్ విసేన్ని వైభవ్ గట్టిగా వెనక్కి తోసేశాడు. ఇద్దరి మధ్య ఫిజికల్ ఫైట్ జరిగేంత పనైంది. లంకా ప్లేయర్స్ అందరూ వైభవ్ మీదికి రాగా, శ్రీలంక సీనియర్ ప్లేయర్ నిరోషన్ డిక్వెల్లా సిచ్యువేషన్ సీరియస్ అవుతుందని గ్రహించి మధ్యలోకి వచ్చి వైభవ్ని పక్కకు లాక్కెళ్లాడు. మన హెడ్ కోచ్ రుషికేష్ కనిత్కర్ కూడా వెంటనే గ్రౌండ్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి వైభవ్ని శాంతింపజేసి లోపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఓటమి బాధలో ఉన్న 15 ఏళ్ల చిన్న పిల్లోడ్ని లంకా ప్లేయర్స్ అలా టార్గెట్ చేసి రెచ్చగొట్టడం క్రికెట్ స్పిరిట్కే విరుద్ధం అంటూ ఇండియన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో లంకా టీం విపరీతంగా మండిపడుతున్నారు. ఏదేమైనా నిన్నటి మ్యాచ్లో అంపైర్ల దారుణమైన నిర్ణయాలు, లంకా ప్లేయర్స్ అసభ్య ప్రవర్తన మ్యాచ్కే మచ్చ తెచ్చాయని చెప్పాలి. మరి అంపైర్లతో తిలక్ వర్మ చేసిన ఆ సింహం లాంటి ఫైట్, అలాగే లంకా ప్లేయర్లను నెట్టేసిన వైభవ్ సూర్యవంశీ అగ్రెషన్పై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్ చేయండి బ్రదర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి జెన్యూన్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.